నిరీక్షణతో కూడిందై ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏమిటా నిరీక్షణ? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఒక క్రైస్తవుడికి ఉండే నిరీక్షణ ఏంటంటే, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము చూసుకుంటూ వెళ్తే 17-18 వచనాల దాకా ఆ నిరీక్షణ గురించి రాయబడను. ఏంటంటే, మనము చనిపోయిన తర్వాత మరలా లెగుస్తాము, మనము చనిపోయిన తర్వాత మరలా లేస్తాము, మనము చనిపోయిన తర్వాత పునరుద్ధానులమై యేసు క్రీస్తు వారు మేఘాల మీదకు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొంటాము, మనము నిత్య జీవానికి వెళతాము, ప్రభువుతో పాటు సదాకాలము పరలోక రాజ్యములో ఉంటాము అనే నిరీక్షణ క్రైస్తవుడికి ఉంటుందండి. ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది, ఇంకా ఎవరికి ఉండదు.